డబ్బు జబ్బు. పిల్లలు, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా హాయిగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య పెద్ద భూస్వామి, బాగా డబ్బులున్న వ్యక్తి. ఆ ఊరి మొత్తానికి భూస్వామి. సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బులు కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండేవాడు కాదు. సంతోషంగా ఉండే తన పక్కింటి రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. రాత్రిపూట అతనికి సరిగా నిద్ర పట్టేది కూడా కాదు. ఈ విధంగా ఆదుర్దాగా ఆందోళనగా ఏదో ఆలోచనలో సోమయ్య ఉండేవాడు. రామయ్య ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడుపుతూ పగలంతా పనిచేసి రాత్రులు బాగా నిద్రపోయేవాడు. మరుసటి రోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. ఈ డబ్బులు తీసుకుని నీవు హాయిగా జీవించు, సుఖ సంతోషాలతో ఉండు. సోమయ్య, నీవు నాకు ఈ డబ్బు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. చీకటి పడింది, నేను ఇంటికి వెళ్తాను. ఇలా చెప్పి రామయ్య తన ఇంటికి చేరుకున్నాడు. డబ్బు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి రామయ్య తన ఇంటి వైపు నడుగుతూ వెళ్ళసాగాడు. చీకటి పడింది. ఆ రోజు రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకు లేదు. ఆ డబ్బు పెట్ట వంకే చూస్తూ కాలం గడిపాడు. ఇప్పుడు సోమయ్యకున్న భయము, అశాంతి, ఆందోళన రామయ్యకు కూడా పట్టేసింది. ఏం చేయాలో తెలియక అలానే చూస్తూ ఆ కాలం గడిపాడు. మరుసటి రోజు తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగిచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అంటూ డబ్బు ఇచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్లలు, ఇందులో నీతి ఏమిటో తెలుసా? డబ్బు అనేది ఉండాలి, కానీ అది మన మనశ్శాంతిని దూరం చేసే విధంగా ఉండకూడదు.